హలో క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ బాలామృతంతో కేక్ ఫ్లఫీగా పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూసేద్దాం. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో బాలామృతం ఉంటుంది కదా, ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు. అంత బాగుంటుంది, చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది, చాలా సాఫ్ట్గా ఫ్లఫీగా చాలా టేస్టీగా ఉంటుందండి. పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. పిల్లలైతే ఇంకా స్నాక్స్ ఏదైనా అడిగినప్పుడు ఇలా చేసి పెట్టండి, క్విక్గానే అయిపోతుంది. మైల్డ్ స్వీట్తో ఎంత తిన్నా కూడా తినాలనిపిస్తుంది. మరి ఈ ఫ్లఫీ కేక్ని ఎలా చేయాలో చూసేద్దామా. మరి ఫస్ట్ అయితే 1 కప్ వరకు బాలామృతం తీసుకోవాలి. మీరు ఏ కప్తో అయితే బాలామృతం తీసుకుంటారో మిగతావన్నీ కూడా అదే కప్తో మెజర్ చేసుకోండి. ఇలా అయితే పర్ఫెక్ట్గా కుదురుతుంది. బాలామృతం కాస్త పలుగ్గా అయితే ఉంటుంది కదా, లైట్గా అయితే గ్రైండ్ చేసేసుకోవాలి. ఎక్కువగా గ్రైండ్ చేయకూడదు, జస్ట్ ఒక పల్స్ ఇస్తే సరిపోతుంది. నేనైతే ఇక్కడ 1 కప్ వరకు బాలామృతాన్ని తీసుకున్నాను. చూసారు కదా, వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. మరీ స్మూత్గా అయితే గ్రైండ్ చేసుకోకూడదు. ఇప్పుడు ఇలా మిక్సీ చేసిన పౌడర్ని ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అయితే వంట సోడాను వేసుకోవాలి. వంట సోడా వేసుకోవడం వల్ల కేక్ ఫ్లఫీగా వస్తుంది. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ కూడా వేసుకోండి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్స్ వరకు కోకో పౌడర్ వేస్తున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. నా దగ్గర ఉంది కాబట్టి వేసుకున్నాను. పిల్లలు చాక్లెట్ ఫ్లేవర్ని ఎక్కువగా ఇష్టపడతారు కదా, అలాంటి వాళ్ళకైతే కోకో పౌడర్ని యాడ్ చేస్తే ఇంకా ఇష్టంగా తింటారు. ఇప్పుడు అంతా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఉండలేమీ లేకుండా మిక్స్ చేసుకోవాలి, వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు. ఇప్పుడు బాలామృతం మిక్స్ని పక్కన పెట్టేసుకొని మిక్సీ జార్లో బెల్లంనైతే యాడ్ చేసుకోవాలి. 1/2 కప్పు బెల్లంనైతే యాడ్ చేసుకోవాలి. బాలామృతంలో ఆల్రెడీ స్వీట్నెస్ ఉంటుంది కదా, కాబట్టి 1/2 కప్ అయితే సరిపోతుంది. స్వీట్ ఇంకా ఎక్కువ తినేవాళ్ళు 1/2 కప్పు వరకు వేసుకోవచ్చు. నెక్స్ట్ అందులోనే 1/2 కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి. అయితే ఆయిల్ మాత్రం సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోండి, రిఫైన్డ్ ఆయిల్ మాత్రమే వేసుకోవాలి. నెక్స్ట్ చిటికెడు సాల్ట్ కూడా వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. మీ దగ్గర వెనిలా ఎసెన్స్ లేకపోతే ఇలాచీ పొడిని వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. నెక్స్ట్ ఎగ్ని అయితే బ్రేక్ చేసుకొని వేసుకోవాలి. 1 ఎగ్ అయితే సరిపోతుంది. తర్వాత వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు బాగా గ్రైండ్ చేసుకోవాలి. రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా క్రీమీ స్ట్రక్చర్ రావడం వల్లే కేక్ మరింత ఫ్లఫీగా వస్తుంది. ఎగ్ ప్లేస్లో 1/2 కప్పు వరకు పెరుగును కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇదంతా కూడా బాలామృతం మిక్స్లో అయితే వేసేసుకోవాలి. చూసారు కదా ఎంత క్రీమీ స్ట్రక్చర్లో వచ్చిందో. ఇప్పుడు విస్కర్ హెల్ప్తో మొత్తం అంతా కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొద్ది కొద్దిగా పాలను వేసుకుంటూ కలుపుకోవాలి. కాచి చల్లార్చిన పాలని యూజ్ చేయండి. 1/2 కప్పు వరకు పాలైతే పడతాయి. కేక్ బ్యాటర్ కూడా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేలాగే మిక్స్ చేసుకోవాలి. పిండిని ఒక 10 నిమిషాల పాటు నానపెట్టుకోవాలి. నానిన తర్వాత కొద్దిగా కన్సిస్టెన్సీ గట్టిపడుతుంది. మళ్ళీ కొద్దిగా పాలునైతే వేసుకొని మిక్స్ చేసుకోవాలి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అయితే కలుపుకోవాలి. ఇలా 10 మినిట్స్ వరకు కేక్ బ్యాటర్ని కలుపుకున్న తర్వాత దేంట్లో అయితే కేక్ని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నెలో బటర్ పేపర్ని ప్లేస్ చేసుకొని అందులో అయితే మనం కలుపుకున్న కేక్ బ్యాటర్ని వేసుకొని ట్యాప్ చేసుకోవాలి. ఒక 2-3 సార్లు అలా ట్యాప్ చేసుకోవడం వల్ల హెయిర్ బబుల్స్ అనేవి ఉండవు. నెక్స్ట్ ప్రీహీట్ చేసుకున్న బౌల్లో అయితే పెట్టేసుకోవాలి. కింద ఇసుక అయితే వేసాను. ఇసుక వేసి ఏదైనా ప్లేట్ పెట్టి మన కేక్ బ్యాటర్ ఉన్న బౌల్ అయితే పెట్టుకోవాలి. మీకు నచ్చితే డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను గార్నిషింగ్ కోసం డ్రై ఫ్రూట్స్ని అయితే వేసాను. నెక్స్ట్ ఏదైనా మూత పెట్టేసుకొని 20 మినిట్స్కి ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఫ్లేమ్ ఎప్పుడు కూడా హై ఫ్లేమ్లో ఉండకూడదు, మీడియం ఫ్లేమ్లో మాత్రమే బేక్ చేసుకోవాలి.
ఒక 40 మినిట్స్ అయిన తర్వాత కేక్ అయితే అయిపోతుంది. చాక్తో కానీ ఏదైనా స్పోర్క్ స్పూన్తో కానీ చెక్ చేసుకోండి. ఏది కూడా అంటుకోకుండా వస్తే కేక్ రెడీ అయిపోయినట్టే. కేక్ చూసారా ఫ్లఫీగా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఈ కేక్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాతే చాక్తో చివర అంచులు ఉంటాయి కదా, అదంతా కూడా బాగా తీసేసుకొని ఏదైనా ఒక బౌల్ పెట్టి ట్యాప్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, బటర్ పేపర్ అంతా కూడా రిమూవ్ చేసేసుకోవాలి. అంతేనండి, చాలా ఫ్లఫీగా వస్తుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఒక పూటలో అయిపోతుంది ఒక కేక్ అంత బాగుంటుంది. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. మీరు కూడా చేస్తారా మరి? మీరు చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.